వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధు క్రియేషన్స్. రమాదేవి వాళ్ళు రామేశ్వరం నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత బామ్మ అడుగుద్ది అనమాట, ప్రేమ కనిపించట్లేదు, ప్రేమ ఎక్కడికి వెళ్ళాడు అని. దానికి రమాదేవి చాలా కోపంగా, వాడికి పద్ధతులు అంటే ఏంటో నేర్పించండి, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు అని సీరియస్గా ఉంటుంది. దానికి హర్షవర్ధన్ ఏమంటాడంటే, అదే ఇంపార్టెంట్ పని నుండి వెళ్ళి ఉంటాడు, ప్రతిదానికి ఎందుకు వాడికి సీరియస్గా అవుతావు వాడి మీద అని హర్షవర్ధన్ చెప్తూ ఉంటాడు. రమాదేవి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ లోపు చామంతి వస్తే లగేజ్ తీసుకుని చామంతి వస్తుంది. చామంతిని చూసి బామ్మ అంటుంది, నువ్వు లేక ఇల్లంతా పోసిపోయినట్టు అయిపోయింది, నువ్వు మళ్ళీ వచ్చావు కాబట్టి ఇల్లు సందడిగా ఉంది అంటది. ఈ లోపు రోబో చిట్టి చూస్తాడు. చూసి చామంతిని చూసి పాట పాడుతూ హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. చామంతి లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి పుణ్యక్షేత్రం నుంచి తీసుకొచ్చిన వాటరు ప్రసాదం అన్నీ ఇచ్చి స్నానం చేసినప్పుడు ఆ వాటర్ స్నానం నీటిలో కలుపుకోమని చెప్తుంది అనమాట. ఎందుకు అత్త నువ్వు ఒక్కదానివే ఉన్నావు, బోర్ కొట్టదా ఒక్కదాని ఒంటరిగా ఉండడం అని అడుగుద్ది చామంతి. దానికి వాళ్ళ అత్త ఏమంటుందంటే, నాకు ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయింది, ఇంకా ఒంటరిగా ఉండడమే ఇష్టము, 25 సంవత్సరాల అనుబంధం కదా అంటే. ఏంటో అత్త నువ్వు ఎప్పుడు చూసినా ఏదో బాధ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏంటనేది చెప్పవు, నీ మాటలు అసలు ఒక పట్టాన్ని అర్థం కావు అంటుంది చామంతి. దానికి బతుకులో లోటు ఉన్నప్పుడే మాటల్లో లోతు ఉంటుంది, అది నీకు చెప్పినా అర్థం కాదులే, ఆయన పుణ్యం సంగతి తర్వాత తిరుగు, నన్ను గుర్తుపెట్టుకుని ఇవన్నీ తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది చామంతిని. సరే పని చూడైతే నేను వెళ్తున్నాను అంటుంది. ఈ లోపు చిట్టి వస్తాడు. చిట్టి వచ్చి చామంతిని చూసి వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి అట్లా చేస్తూ ఉంటాడు. దానికి చామంతి రోబోని పిలిచి, నన్ను మిస్ అయ్యావా అంటే, అవును చాలా మిస్ అయ్యాను నేను చాలా మిస్ అయ్యాను అంటుంది. దానికి ఇంకా మిస్ అవ్వలే, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను కదా అని చెప్తుంది. దానికి చామంతి రోబో బుగ్గలు పట్టుకుని ముద్దు పెడుతుంది అనమాట. రోబో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకొక వైపు ఏంటంటే, రామచంద్రిని హాస్పిటల్లో జాయిన్ చేసి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రేమ. ఈలోపు వేరే వైపు ఏంటంటే, రోజా ఉంటుంది కదా, ఒక బ్యాంక్కి వెళ్తుంది అనమాట. సెక్యూరిటీ గార్డ్ ఆపుతారు, మేడం లోపలికి వెళ్ళకూడదు, సారు వేరే కస్టమర్తో మాట్లాడుతున్నారంటే తోసుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి బ్యాంక్ మేనేజర్ అంటారు, వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి రావడం తెలియదా అంటే, మీకు పర్మిషన్ అడగడం ముఖ్యమా లేదంటే కోట్ల విలువ చేసే వస్తువులు మీ లాకర్లో పెట్టడం ఇంపార్టెంటా అంటే, సరే మేడం కూర్చోండి మేడం అని కస్టమర్ని పంపించేస్తాడనమాట. మీ బ్యాంకు మంచిదేనా అడుగుతుంది. లేదు మేడం మాది చాలా మంచి బ్యాంకు, మా టర్న్ ఓవర్ 2000 కోట్లు ఉంటుంది అంటాడు. నా దగ్గర ఉండే వస్తువు దానికి 100 రెట్లు ఎక్కువ, అలాంటి వస్తువును మేము బ్యాంక్ లాకర్లో పెట్టాలనుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా భద్రంగా ఉంచుతారు అంటే పెడతాను అంటుంది. సేఫ్ కొంతమందికి మంచి లాకర్స్ ఇస్తున్నాము, అవి చాలా సేఫ్గా ఉంటాయి, కొన్నే ఉంటాయి, కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది అంటే, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, ఈ వస్తువుని చాలా జాగ్రత్తగా ఉంచాలి అని. అప్పుడు సెక్యూరిటీని పిలిచి జ్యూస్ అది తీసుకురమ్మంటాడు. లాకర్ని చూపించడానికి తీసుకువెళ్తాడు అనమాట. లాకర్లో ఇది లేజర్లో పెట్టి ఉంటుంది మేడం, ఇది మీ పర్మిషన్ లేకుండా ఎవరు టచ్ చేయలేరు దీన్ని అని చెప్తాడు. చెప్పి రోజా తమ్మ ఇంప్రెషన్స్ అవి తీసుకుంటాడు అనమాట. రోజా తమ్మ లేకుండా అది ఓపెన్ అవ్వదు. బయటకు వచ్చేసిన తర్వాత ఫార్మాలిటీస్ అవి ఫిల్ చేద్దాం, కాస్ట్ ఎక్కువ వద్ది అని చెప్తాడు. సరే ఎంతైనా పర్వాలేదు అనుకుంటుంది. బయటకు వచ్చాక రోజా రమాదేవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు రమాదేవి, నువ్వు ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఎలా ఉంటున్నావు, రేపు ఎలా ఉంటావు, ఎప్పుడు ఎలా ఉంటావు అనేది అన్నీ నీకంటే ముందు నాకే తెలుస్తున్నాయి, ఎందుకంటే నువ్వు ఈ హారాన్ని ఎలాగని దక్కించుకోవాలని చూస్తావు, అది నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు అని ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఈలోపు రమాదేవి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. రమాదేవి అంతకు ముందు జరిగిన విషయం ఆలోచిస్తూ ఉంటుంది. హారాన్ని నేను ఒకసారి చూడొచ్చు అంటే, లేదు మేడం మీరు ముట్టుకోకూడదు, నాకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ముట్టుకోవాలి అని అఘోరాలు చెప్పారు, నేను ఏ ఇంటికి కోడలుగా వెళ్తున్నానో వాళ్ళే ఈ హారాన్ని చూడాలి పట్టుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఈ ప్రపంచంలో నేను ముట్టుకోలేని వస్తువు అంటూ ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించేసరికి ఇంకొక వైపు రామచంద్రిని చూపిస్తారు. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఈయన తాలూకు ఎవరంటే ప్రేమ్ వెళ్తాడనమాట. ప్రేమ్ వెళ్ళి, ఈయన ఎవరు నాకు కూడా తెలియదండి, వీళ్ళ రిలేటివ్స్ ఎవరున్నారో ఏంటో తెలీదు, కనీసం కాంటాక్ట్ చేయడానికి కూడా ఈయన దగ్గర ఏమీ లేవు
అంటే అయితే ఇతను మీకు సంబంధించిన వాడు కాదా అంటాడు. ఈయన్ని నేను అలానా సేవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు ప్రేమ్ అనమాట. అయితే ఫార్మాలిటీస్ ఉంటాయి, ఫిల్ చేయండి, నేను గార్డియన్గా ఫిల్ చేయొచ్చా అని అడుగుతాడు. ఓకే ఫిల్ చేయండి అని చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తాడనమాట. ఫిల్ చేసి రామచంద్ర దగ్గరికి వచ్చి రామచంద్ర ఫోటో తీసుకుని నువ్వెవరో ఏమో ఎవరికి తెలీదు, నీ ఫోటో తీసుకుని రాజమండ్రి న్యూస్ పేపర్లో వేస్తే నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆచూకీ తెలుస్తుంది కదా అని మనసులో అనుకుంటాడు. ఇక్కడ చాము బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఉతికేటప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ వచ్చి నాన్న ఎలా ఉన్నాడంటే, నాన్న చాలా బాగున్నాడమ్మా, మనల్ని మంచిగా ఉండమన్నాడు, త్వరలోనే కలుస్తామంటాడు, మనము ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాను కదా, ఆ పుణ్యం ఎక్కడికి పోద్ది, దేవుడు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది, నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు రోజా గురించి చెప్దాం అనుకుంటుంది కానీ అయినా వద్దులే, అమ్మకు ఇప్పుడే చెప్పి అమ్మని బాధ పెట్టడం ఎందుకు అనుకుంటుంది. తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అనేవి వస్తుంది అనమాట. వచ్చేసరికి రోజాకి ఫోన్ చేద్దాం అనుకుని, వద్దు అక్కకి డైరెక్ట్గా కలవాలి, అక్క ఏమో నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియదు అంటుంది. నాన్న దగ్గర ఉండే హారం అయితే అక్క దగ్గరే ఉంది, అక్క ఏదో జరిగింది నాకు చెప్పడం లేదు, అక్కని వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కలవాలని అక్కడి నుంచి బయటకు వస్తుంది. బయటకు వస్తే బయట వాళ్ళ అత్త ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు చామంతి అంటే, నేను ఇలా కొంచెం పని మీద వెళ్తున్నాను అత్త, వెంటనే వచ్చేస్తానంటుంది. లోపల రమాదేవి కూడా రోజా గురించి ఆలోచించి రోజాను కలవడానికి వెళ్తుంది అనమాట. ఇద్దరు వెళ్తూ ఉంటారు. రేపటి ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.